బేహద్ పరం మహాశాంతి. ఈరోజు బేహద్ మా రక్షాబంధన రాఖీ సందర్భంగా సత్యమైనటువంటి రక్షాబంధన బేహద్ జ్ఞానం ప్రకారం ఎలా జరుపుకోవాలి, దాని యొక్క బేహద్ అర్థం ఏమిటి అనేది వివరిస్తూ ఉన్నారు. బేహద్కే బేహద్ పిల్లలకి, విశ్వ సేవాదారి పిల్లలకి, విశ్వ సేవాదారి ఆ యొక్క ప్రీస్మృతులు ప్రేమతో కూడినటువంటి నమస్తే. ఈరోజు సత్యమైన రక్షాబంధన గురించి కొత్త పిల్లలకి చెప్పదలుచుకుంటూ ఉన్నాను. ప్రపంచం వాళ్ళైతే వాళ్ళ యొక్క లెక్క ప్రకారం రాఖీ కట్టుకోవటం, అక్క తమ్ముడు, అన్న చెల్లెళ్ళు ఇట్లాగా రాఖీ కట్టుకుంటూ ఉంటారు. కానీ మనది అయితే బేహద్ విషయాలు, బేహద్ జ్ఞానము, బేహద్కే బేహద్ దాదాజీ ఇక్కడ ఉన్నారు. బేహద్ సంగమ యుగంలో బేహద్ రాఖీ పండుగ జరుపుకోవాలి. బేహద్కే బేహద్ దాదాజీ యొక్క పరిచయం అందరికీ ఈ యొక్క బేహద్ జ్ఞానాన్ని మీరందరూ ఇవ్వటమే అసలైన రాఖీ. ఎందుకంటే బేహద్ జ్ఞానం ఇస్తేనే ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు. అసలు వాస్తవంగా సోదరుడు సోదరి యొక్క రక్షణ అంటూ రక్షా కవచం అంటూ కడుతూ ఉంటారు. సోదరి కడుతుంది సోదరుడికి. సోదరుడు ఏమి రక్షించగలరు? అమెరికాలో ఉంటారు, వేరే విదేశాల్లో ఉంటారు, ఏమి సోదరి రక్షణ చేస్తారు? ఇదేంటంటే స్థూలమైన దేహం యొక్క రక్షణ కాదు. బేహద్ జ్ఞానము ఆత్మరక్షణ చేసుకోండి. మాయ ప్రపంచంలో నుండి, మాయ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్తూ ఉంది. అందుకని ఈ యొక్క జ్ఞానం కనుక ఇస్తే ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎన్లైట్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆత్మ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేయటం కోసం వచ్చాను, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి, మాయ ప్రపంచం విషయ వికారాల నుండి, మరలా ఈ యొక్క యుద్ధం నుండి, మూడో ప్రపంచ యుద్ధం ఏదైతే వినాశనం జరుగుతుందో దాని నుండి ఎలా రక్షించుకోవాలి అనేది వారికి తెలుస్తుంది. బాప్ టీచర్ సద్గురు ఒక్కరే. అందుకని భక్తి మార్గంలో ఏమంటారు? త్వమేవ మాతస్య పిత బంధు సఖ అంటారు. ఆయనే భగవంతుడే సర్వస్వం అన్నప్పుడు ఆయన యొక్క జ్ఞానమే మనని రక్షణ ఇస్తుంది. ఇంకెవరు ఇవ్వలేరు. ప్రపంచంలో ఇంకెవరు ఉండలేరు. ఇది మనం చెప్పి అందరికీ ఈ రక్షాబంధన యొక్క మహాత్యాన్ని మరి ప్రత్యక్షం చెయ్యాలి, అర్థం చేయించాలి. మనం రక్ష అంటే సంకల్పం యొక్క రక్ష, నెగిటివ్ నుండి రక్షించబడాలి. రక్ష అంటే రక్షణ చేయటం. కాబట్టి మనం ఆత్మల రక్షణ చేయాలి. ఎన్ని బేహద్కే బేహద్ మంది ఆత్మలు ఉన్నారు, ఎంతమంది ఆత్మలు ఉన్నారో వీళ్ళ రక్షణ మనం చెయ్యాలి. ఎందుకంటే 9 లక్షల మంది, 33 కోట్ల దేవి దేవతలు, 500 కళల నుండి వచ్చినటువంటి 160 కోట్ల మంది విశేషమైన బేహద్ ఆత్మలు పంచతత్వాల ప్రపంచంలోకి వచ్చి సాధారణ మానవులైపోయి మాయలో మృచు లోకంలో ఇరుక్కుపోయారని బాపూజీ చెప్తూనే ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ బేహద్ ఆత్మల కోసం మనం రక్ష కట్టాలి. సంకల్పం అనే రక్ష. రక్షాబంధన అర్థం మొత్తం ప్రపంచం కంటే మనది చాలా భిన్నంగా ఉంటుంది. మన మనసు, బుద్ధి మరియు సంస్కారాన్ని పావనంగా చేసుకునే సంకల్పం ఇవ్వాలి. దృఢ సంకల్పం చెయ్యాలి. పావనంగా చేసి మొత్తం విశ్వాన్ని పరం 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 ప్రకాశంలోకి పరివర్తన చేస్తే అప్పుడు విషయ వికారాలు సమాప్తమవుతాయి, పంచతత్వాలు కలిసిపోతాయి. పరమతత్వాల ప్రపంచంలో నుండి పరం లైట్ ప్రపంచంలోకి వెళతారు. మొత్తం మల్టీవర్స్ను కూడా లైట్లోకి మార్చటం జరుగుతుంది. పరివర్తన చెయ్యాలి. ఇది మనం సంకల్పం తీసుకోవాలి. ఇది మన సత్యమైన రక్ష. అందరినీ రక్షించాలి. ఈ రక్ష మనం అందరికీ చెయ్యాలి, కట్టాలి. సంకల్పంతో బంధించాలి. సంకల్పం యొక్క వైబ్రేషన్ తోటి వాళ్ళకి ఆరా వేసి వాళ్ళు మాయ ప్రపంచం నుండి ఆ రక్ష అనేది వాళ్ళని రక్షించాలి. కాబట్టి మొత్తం మల్టీవర్స్ను రక్షించాలి.
కొత్త మల్టీవర్స్ని తయారు చేసి అక్కడ అందరినీ సేఫ్ చేయాలి. కాబట్టి ఎందుకు అందరినీ చెయ్యాలి అంటే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ విశ్వ సౌభ్రాతృత్వంతో ఉన్నాం. అందరం సోదరి సోదరులమే కదా. కాబట్టి బేహదాత్మలు విశ్వాన్ని రక్షించాలి, మల్టీవర్స్ను పరివర్తన చెయ్యాలి. సంకల్పం తీసుకోండి. మనం బేహద్కే బేహద్ రక్షాబంధన చేస్తూ ఉన్నాము. అవినాశి అమరలోకంలోకి మనం వెళ్తూ ఉన్నాం. అందరినీ ఇక్కడి నుంచి రక్షించి అమరలోకంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఈ విధంగా మనం ఈరోజు రక్షాబంధన జరుపుకుంటున్నాము. ఇది మన దృఢ సంకల్పం. మనం అమరలోకాన్ని తయారు చేయాలి. అందరినీ జన్మ మరణ చక్రం నుండి విముక్తి చెయ్యాలి. జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయే వాళ్ళను రక్షించాలి, పరివర్తన చెయ్యాలి. దేహానికి అతీతమైన అవినాశి అమరలోకం ఎప్పుడు వినాశనం అనేది కానిది. అలాంటి సంకల్పం తీసుకోవటం ఇదే మన సత్యమైన అవినాశి రక్షాబంధన. బేహద్కే బేహద్ దాదాజీ సంకల్పాన్ని పూర్తి చేయాలి. బాపూజీ సంకల్పం విశ్వ పరివర్తన చేయటం కోసమే వచ్చారు, వినాశనం కాదు కదా. బాపు సంకల్పమే మన సంకల్పం. దాదాజీ సంకల్పాన్ని మనం కూడా పూర్తి చేయాలి. మల్టీవర్స్ మొత్తం ఒకే సూత్రంలో కట్టేయాలి. ఇది రక్షణ సూత్రం, రక్ష సూత్రం. ఇదే బేహద్కే బేహద్ ఆత్మల యొక్క సత్యమైన పరమ దివ్యమైన బేహద్ రక్షాబంధన. రక్షణ చేయటము, మునిగిపోతున్న వాళ్ళని, జన్మ మరణ చక్రంలో పడి ఉన్న వాళ్ళని విడిపించటం, ఆత్మలందరినీ కూడా మృత్యులోకం నుండి అమరలోకానికి దారి చూపించటం, మృత్యువు నుండి విడిపించే సంకల్పం తీసుకోవటం. ఇదే సత్యమైన మన రక్షాబంధన. కాబట్టి ఈ విధంగా అందరికీ కూడా సందేశం ఇవ్వండి. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి. ఎవరైతే స్థూలంగా హద్దులో రక్షాబంధన చేస్తూ ఉన్నారు, చేసుకుంటూ ఉన్నారు, జరుపుకుంటూ ఉన్నారు. ఇది స్థూలమైన ఒక్క రోజుతో వేడుక కాదు. ఇది మన ఆత్మల యొక్క లక్ష్యం, బేహద్ ఆత్మల యొక్క లక్ష్యము. బాపూజీ మనకిచ్చినటువంటి డ్యూటీ, మన బాధ్యత. మనం అందరినీ రక్షించాలి. వీళ్ళందరూ మన రచన 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 మన వంశావళినే. భలే ఈ లాస్ట్ యూనిట్లో ఈ బ్రహ్మాండంలో ఉన్నారు, మృత్యులోకంలో ఇరుక్కుపోయారు. వీళ్ళందరినీ రక్షించి మనం వాపస్సు మన మూల స్థానంలోకి మనం వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా విశేషమైన ఆత్మలని బాపూజీ చెప్పారు. శివుళ్ళు, మహాశివుళ్ళు, పరం మహాశివుళ్ళు హైయెస్ట్ గెలాక్సీ, హైయెస్ట్ డైమెన్షన్ నుండి వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు. వీళ్ళని కూడా మనం రక్షించాలి. కాబట్టి ఈరోజు కంకణం కట్టుకోండి. రక్ష కట్టడం, రక్ష రాఖీ అంటే ఏంది? కంకణం. ఈ కంకణం అందరికీ కట్టాలి సంకల్పంతో. మనం కూడా కంకణం కట్టుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. బేహద్దు పిల్లలు అలర్ట్ కండి. ఈ విధంగా రక్షాబంధన ఈరోజు మనమందరం జరుపుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మరి పూర్వకాలం నుండి వస్తూనే ఉన్నాయి, యుగ యుగాలుగా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి లక్ష్మీదేవి మరి బలి చక్రవర్తి కట్టి తన భర్తని విడిపించింది అంటారు. అంటే ఇవన్నీ కూడా మరి పూర్వకాలంలో ఉన్న వాళ్ళు అంతవరకే ఉన్నారు. మనం బేహద్దు పిల్లలం. బేహద్దుగా రక్షణ ఇవ్వటం కోసం పరివర్తన జ్ఞానం ఎవరి దగ్గర లేదు. విముక్తి చేసి పరమ లైట్లోకి తీసుకెళ్లే జ్ఞానం దేవతలకు కానీ, లక్ష్మీదేవికి కానీ, నారాయణుడికి కానీ ఎవరికీ లేదు. మరి వాళ్ళు హద్దులో చేసుకుంటున్నారు, ఏ మతం వాళ్ళైనా, ఏ ధర్మం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా. కానీ మనం బేహద్దులో చేసుకుందాం, బేహద్దు లక్ష్యం తీసుకుందాం, కంకణం కట్టుకుందాం. సంకల్పాల యొక్క ఆరాని అందరికీ వేసి వాళ్ళను కూడా రక్షించి రక్షణ కవచం, రక్షణ వలయంలో వాళ్ళందరినీ కూడా నిలుపుదాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ, మా అనంతభాయ్ సాక్షి ఇచ్చేటువంటి మెసేజ్లన్నీ మీకు
అందుతూ ఉంటాయి. పరమ శాంతి. నమస్తే. ధన్యవాదాలు.